హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము ఈరోజు అంశం వచ్చేసి మన పంచాయతీ ఎలక్షన్లు అంటే సర్పంచులు లేక నిధులు రావాల్సిన నిధులు ఆగిపోయినాయి అనే అంశం గురించి మనం చర్చిద్దాం. ఈ విషయం చూసినట్లయితే ఒక పత్రికా ప్రకటనలో ఎన్నికలు లేవు, నిధులు రావు. ఓకే, పంచాయతీలకు సర్పంచులు లేక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు. సర్పంచులు లేకపోవడం వల్ల ఆర్థిక సంఘం నిధులు నిలిచినాయంట. మరి సర్పంచులు లేకుంటే నిధులు నిలపవలసిన ఆవశ్యకత ఏముంది? సర్పంచులు లేకున్నా కూడా గ్రామాలలో ప్రజలను పరిపాలించడానికి అంటే ప్రజల పరిపాలనకు సర్పంచ్ చేయవలసిన బాధ్యతలు స్వీకరించడానికి దానికి సంబంధించిన అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళు వారి యొక్క విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. అలాంటప్పుడు మరి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు? నిధులు విడుదల కావడాన్ని ఎందుకు ఆపాలి? చూద్దాం మరి ఇక్కడ ఏం జరిగింది అనేది. రాష్ట్రంలో పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. ఇది మనందరికీ తెలిసిన విషయంలో సర్పంచుల యొక్క పదవీ కాలం అయిపోయి ఏడాది కూడా దాటిపోయింది. అయినా నాటికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. వాస్తవం నిన్న మన ఇంకా అవుతున్నాయి కనుక తొందరలో ఒక వారంలో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయని చెప్పి కూడా మన రాష్ట్రంలో కొంతమంది పెద్దలు వారి యొక్క ప్రెస్ మీట్లో వారు చెప్పడం జరిగిన విషయాలు మనకు తెలిసిన సంగతే. ఇక చూస్తే నాటికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నా దీని ఫలితంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియగా అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం 1,514 కోట్లను కేటాయించింది. కానీ పంచాయతీల్లో పాలక మండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. మార్గదర్శకాలు చెబుతున్నాయి అంటున్నారు. వాస్తవంగా అయితే ఇక్కడ కేంద్రం ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆ నిధుల్ని విడుదల చేయొచ్చు. సర్పంచులు లేనంత మాత్రాన గ్రామ పరిపాలన అయితే ఆగట్లేదు కదా. అక్కడ కూడా ప్రజలను పరిపాలించడానికి సర్పంచ్ స్థాయిలో అక్కడ కొంతమంది అధికారులు అంటే వేరే సెక్రటరీ సంబంధించిన అధికారులను ప్రభుత్వం నియమించింది. వాళ్ళు ఆ గ్రామం యొక్క పరిపాలన విషయాలను చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నిధులు ఆపవలసిన అవసరం ఏముంది? ప్రజలు నష్టపోతున్నారు కదా. సరే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా ఇక్కడ ప్రభుత్వాలు సరే సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్స్ని ఆపి ఉండొచ్చు. కానీ నిధులను ఆపాల్సిన అంత అవసరం లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇంకా చూద్దాం. ఇంకా ఇక 1,514 కోట్లను కేటాయించింది. కానీ పంచాయతీల్లో పాలక మండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో ఏడాదిగా ₹1 కూడా విడుదల కాలేదు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2,152 కోట్లు కేటాయించగా మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 2,152 కోట్లు కేటాయించగా ఈ నెల 7వ తేదీ నాటికి 2,109 కోట్లు విడుదల అయ్యాయి. చూడండి, 2,152 కోట్లు విడుదల చేస్తే ఈ నెల 7వ తారీఖు నాటికే 2,109 కోట్లు విడుదలైనాయి అంటాం. కర్ణాటకకు 1,120 కోట్లు విడుదలైనాయి. తెలంగాణలో మాత్రమే సర్పంచులు లేని కారణంగా నిధులు విడుదల కాలేదు. ఈ నిధులు కోల్పోవాల్సి వస్తుందన్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ సామాజిక పరిస్థితులు ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సంఘం నిధులపై సందిగ్ధం నెలకొంది. సరే, రాష్ట్రంలో ఏదైనా రాజకీయ సామాజిక పరిస్థితులు ఏర్పడుతుండొచ్చు. ఏవి ఏర్పడ్డా కూడా ఈ ఎలక్షన్లను ఆపడం అయితే అంత సమంజసమైన పద్ధతి కాదు, సమంజసం కాదు. కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఎలక్షన్లు ఆపవలసిన అవసరం లేదు. ఎలక్షన్లు అనేవి మీరు నిర్వర్తించండి. నిధులు ఆటోమేటిక్గా అవన్నీ వస్తుంటాయి. ఈ మిగతా విషయాలు ఏమైనా ఉంటే అవన్నిటిని ఆ పరిస్థితులు ఏమున్నా కూడా ఆ పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి. కానీ ఎలక్షన్ని ఓట్లని దృష్టిలో ఉంచుకొని ఈ రాజకీయ కారణాలు సామాజిక కారణాలు అంటూ ఈ ఎలక్షన్లను ఆపడం కూడా మీది కరెక్ట్ అయిన వైఖరి కాదని చెప్పి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే నిధుల విడుదలలో నిక్కచ్చిగా కేంద్రం. సరే, చూద్దాం. కేంద్రం నిక్కచ్చిగా ఉంది నిధుల విడుదలలో అని చెప్తున్నారు. నిధుల విడుదలలో కేంద్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నుంచి గడిచిన 4 ఏళ్లలో అంటే 2020-21 నుంచి 2023-24 వరకు
తెలంగాణలోని పంచాయతీలకు 6,051 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఒక్క రూపాయి రాకపోవడమే ఇందుకు నిదర్శనం. 2024 ఫిబ్రవరిలో పాలక మండల పదవీకాలం ముగియడంతో ఆ తర్వాత నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయ్యే నాటి వరకే లెక్కించి నిధులను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన 1,430 కోట్లలో 6 కోట్లను తగ్గించి 1,424 కోట్లను విడుదల చేయడం గమనార్హం. కాగా దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం 2026 వరకు ఉంటుంది. ఈ 5 ఏళ్లు 2021 నుంచి 2020 వరకు కాలానికి పంచాయతీల్లో మౌలిక వసతులు అభివృద్ధి కోసం కేంద్రం 2,36,805 కోట్లను కేటాయించింది. ఇందులో తెలంగాణకు 7,545 కోట్లు రావాల్సి ఉంది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ మినహా మిగిలిన 28 రాష్ట్రాలకు కలిపి 60,750 కోట్లను కేటాయించింది. వీటిలో తెలంగాణకు 1,514 కోట్లు ప్రకటించింది. కానీ పంచాయతీల్లో పాలక మండలి లేని కారణంగా ఇవి అందలేదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మార్చి 31లోగా పాలక మండలి ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని సర్కారు భావించింది. అందుకోసమే మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2024-25కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు రాష్ట్రానికి అందే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇస్తారా? మరి ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. నిధులు అనేవి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇస్తారా అని చెప్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీల్లో పాలక మండలు లేకపోవడం వల్లే కేంద్రం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదన్నది స్పష్టమవుతోంది. వచ్చే మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ తర్వాత రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం గడువు కూడా వచ్చే మార్చితోనే ముగియనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయని నిధులు వచ్చే ఏడాదికి బదిలీ అవుతాయా? ఇక్కడ క్వశ్చన్ ఉంది. అందుకు అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఏడాది కేటాయించిన నిధులు నిలిచిపోతే తర్వాత ఏడాదికి బదిలీ చేసే వెసులుబాటు కేంద్రానికి ఉంటుంది. అది కేంద్రం విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కానీ రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు ఇలా నిధులను కేంద్రం బదిలీ చేస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. ఇక్కడ చూసినా కేంద్రం దలుచుకుంటే నిధులు ఆపాల్సిన అవసరం లేదు. మరి కేంద్రం ఇక్కడ సర్పంచులు లేనంత మాత్రాన నిధులు ఆపాల్సిన అవసరం లేదు. ఆ నిధులను పంపిస్తేనే బాగుంటుంది. కనుక మేము కేంద్ర ప్రభుత్వానికి మీ చేతిలో ఉంది కనుక మీరు ఆ నిధులని మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మీరు విడుదల చేయాలని చెప్పి మేము మిమ్మల్ని మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం కింద విడుదలైన నిధులు ఎన్ని కోట్లలో చూద్దాం. ఇక 2020-21 వచ్చేసి 1,847 కోట్లు విడుదల అయిపోయినాయి. ఇక 2021-22 సంవత్సరానికి వచ్చేసి 1,345 కోట్లు ఇవి కూడా విడుదలైనాయి. 2022-23 సంవత్సరానికి వచ్చేసి 1,415 ఇవి కూడా విడుదలైనాయి. 2023-24 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి 1,430 కోట్లు, ఇందులో 1,424 కోట్లు విడుదలైనాయి. మరి ఇక 2024-25కి వచ్చేసి 1,514 కోట్లు ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ 1,514 కోట్లు మనకు సర్పంచులు లేనందువలన కేంద్రం వీటిని ఆపిందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపకుండా దీన్ని విడుదల చేసే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా ఇవ్వచ్చా అంటే అది కేంద్రం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆ విధంగా కూడా అంటే ఇక్కడ టోటల్గా కేంద్రం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కనుక ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మన రాష్ట్రానికి మేలు చేయడం గురించి ఆలోచించి ఈ నిధులను తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ రాజకీయ నాయకులకు అంటే రాజకీయ అధికారికంగా ఉన్న నాయకులను నేను కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కొంచెం కృషి చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మీరు పాత్రను పోషించి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన కిషన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కేంద్రంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కనుక మీరు అలాగే బండి సంజయ్ గారు ఇంకా మన బీజేపీ రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కేంద్రంలో. కాబట్టి వీరందరూ కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో మీ వంతుగా మీ పాత్రను ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి రాజకీయ అధికార ఆపేక్ష లేకుండా ఇది ప్రజల శ్రేయస్సును ఆలోచించి
మీరు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వర్తించాల్సిన టైంలో నిర్వర్తించకపోయినా, సర్పంచులు ప్రజెంట్ అందుబాటులో లేకపోయినా ప్రజలకు నిధులు ఏర్పాటు చేసే విధంగా మీ వంతుగా మీరు బాధ్యత నిర్వర్తించాలని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రజల యొక్క మన్ననను పొందుతారని మేము అనుకుంటున్నాము. ఈ నిధులు తీసుకొచ్చి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.